ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా నిర్వహించిన P4 కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ శాఖకు 6 నూతన వాహనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఉంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, ఏలూరు జిల్లాలో ఉంటూరు ఎమ్మెల్యే గారి సహకారంతో, మన గోద్రేజ్ కంపెనీ వారి సహకారంతో దాదాపు 7 వెహికల్స్ మాకు ఏలూరు జిల్లా పోలీస్ శాఖకు వచ్చాయి. సో ఇవన్నీ ప్రజల భద్రత కోసము, ప్రజల సేవలో ప్రజలను రక్షించడానికి. అంటే భద్రతకి ఎవరైతే దానం చేస్తారో అది చాలా మంది జీవితాలని చాలా క్లిష్టమైన పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు పడేస్తుంది. ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో, వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేసుకోలేని పరిస్థితుల్లో మాత్రమే పోలీసులకు ఫోన్ చేస్తారు. అలాంటి టైంలో పోలీసు కానీ త్వరగా స్పందిస్తే ఎన్నో వేల కుటుంబాలు నిలబడతాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మన జిల్లాలో 43 మినిట్స్ ఉండేది ఒక పోలీస్కి 112 కాల్ చేసినాక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం. ఇప్పుడు అది తగ్గి 12 మినిట్స్కి వచ్చింది. దానికి కారణం ఏమంటే జిల్లా వ్యాప్తంగా దాతలు ఎంతో మంది ముందుకొచ్చి మన మినిస్టర్ సార్స్, ఎమ్మెల్యే గారి చొరవలతోటి 19 వెహికల్స్ ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు తెలిసి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ఎక్కువ డొనేషన్స్ ఇవి వెహికల్స్ పరంగా. ఆల్మోస్ట్ 2 కోట్ల విలువైన వెహికల్స్ మనకి ఇప్పటి వరకు డొనేషన్ వచ్చాయి. ఇవే కాకుండా మొత్తం ఏ దేశంలో కంటే హైయెస్ట్ మ్యాట్రిక్స్ 40 డ్రోన్స్ ఈ రోజు ఏలూరు జిల్లాలో తిరుగుతున్నాయి. ఒక్కొక్క డ్రోన్ 100 మంది పోలీసులతో సమానం. అట్లాంటి డ్రోన్స్ మన దగ్గర ఒక 4 డ్రోన్స్ మనకి డొనేట్ చేశారు. ఈరోజు మా ఉంగుటూరు నియోజకవర్గంలో ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో, అలాగే ప్రజలకి సేవ చేద్దామని ముందుకు వచ్చారో వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇలాగ 6 వెహికల్స్ ని కూడా డొనేట్ చేయడం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మనోహర్ గారు, అలాగే మన హౌసింగ్ మినిస్టర్ గారు పార్థసారథి గారు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఐజీ గారు, నా తోటి ఎమ్మెల్యేలు, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరిలో స్ఫూర్తి నింపడానికి మా వంతు మేము ప్రయత్నం చేయడానికి కోసం ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వం పక్షాన, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎక్కడా ఎవరికి కూడా తగ్గకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో మనం ఏ విధంగా నివారించగలుగుతామో ఆ స్థాయిలో వెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోటి లా అండ్ ఆర్డర్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన కూటమి ప్రభుత్వం చాలా అద్భుతమైన కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమైన ఒక నిర్ణయం అందులో ఏంటంటే, ఎక్సైజ్ విధానంలో సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు పోలీసు వాహనాల కోసం, ఎన్ఫోర్స్మెంట్ కోసం, ఎవరైతే ఈ డ్రగ్స్కి, ఆల్కహాల్కి అలవాటు అవుతారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కోసం ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా యంత్రాంగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం రెవెన్యూ తెచ్చుకుంటున్నామో ఎక్సైజ్ నుంచి, అందులో ప్రతి సంవత్సరం 100 కోట్ల వరకు కేటాయించమని ఆయన ప్రత్యేకంగా కొత్త విధానంలో మేము రూపొందించాం. కానీ సమాజంలో అందరిది ఒక బాధ్యత ఉంది. ఇది కేవలం ప్రభుత్వం పక్షాన్ని చూసుకోవాల్సిన సందర్భమే కాదు. ఆర్థికంగా మన రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెద్ద మనసుతోటి ధర్మరాజు గారు, వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసికట్టుగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న 6 పోలీస్ స్టేషన్స్కి వాళ్ళు ఒక్కొక్క వెహికల్ ఈరోజు 10 లక్షల రూపాయలు చొప్పున 60 లక్షల రూపాయలు విలువ చేసే వాహనాలు ఈరోజు అందించడం అనేది గొప్ప విషయం. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గం నుంచి రోషన్ గారి నియోజకవర్గంలో గోద్రేజ్ సంస్థ వారు కూడా ఒక వెహికల్ తీసుకొచ్చి ఈరోజు మొత్తం 7 వాహనాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందించడం. ఎస్పీ గారు చెప్పినట్టు బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదేమో ఈ విధంగా 19 వాహనాలు ఈ రోజున మన పోలీస్ డిపార్ట్మెంట్ అందించగలిగాం. ఖచ్చితంగా దీనివల్ల మన రెస్పాన్స్ టైం చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీ అందరూ తెలుసు, ఎప్పుడైనా సరే క్రిటికల్ కండిషన్లోనే మనం 100 ఫోన్ చేసి మనం వాళ్ళ సహాయం కోరుకుంటాం, లేకపోతే స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బందికి మనం అలర్ట్ చేస్తాం. కానీ దాన్ని రెస్పాండ్ అయ్యే విధానంలో మనకి సరైన వాహనం లేకపోవడం వల్ల కూడా చాలా సందర్భాల్లో జాప్యం వల్ల పొరపాటు జరగచ్చు. అందులో మనకి ప్రత్యేకంగా ఏలూరు జిల్లాలో ఎక్కువగా మనకి హైవేస్ ఉన్నాయి. ఈ హైవేస్ పెట్రోలింగ్ అట్ ద సేమ్ టైం లోకల్గా ఉన్న మన పోలీస్ సిబ్బందికి అందుబాటులో ఉండడానికి వాహనాలు ఏర్పాటు చేయడం అనేది మనస్ఫూర్తిగా ధర్మరాజు గారి సారథ్యంలో ఆ దాతలు ఎవరైతే ముందుకొచ్చి ఈ సందర్భంగా అందించారో వారితో పాటు మినిస్టర్ పార్థసారథి గారు చెప్పినట్టు అందరికీ ఇది ఒక మోటివేషన్. ఆ స్పిరిట్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సిఎస్ఆర్ ఫండ్స్ అన్నప్పుడు మనం కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా కొత్తగా ఆలోచించిన విధానం ఇది లా ఎన్ఫోర్స్మెంట్ కోసం, లా అండ్ ఆర్డర్ కోసం, అదేవిధంగా సమాజానికి మనం ఒక బలమైన సంకేతం ఇవ్వడానికి కోసం ఉన్నామే, మీకు భద్రత కోసం, ఈ భద్రత మేము కాపాడుకుంటాం, అది మా డ్యూటీ అనే ఫీలింగ్ తోటి, చక్కటి ఆలోచనతోటి ప్రత్యేకంగా ఎస్పీ గారు తీసుకున్న అనేక కొత్త టెక్నాలజీని చొరవ చూపిస్తున్న విధానాన్ని నేను ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను.
మే యూ డూ మెనీ మోర్